உங்களுக்காக நன்றி கடன் செலுத்துறதுக்காக அரசியலுக்கு வந்த உங்க விஜய, இந்த விஜய, நீ வா விஜய், நாங்களா இருக்கோம், பாத்துக்கிறோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். அண்ணா நீ வாடா, நாங்களா இருக்கோம். நண்பா நீ வா நண்பா, நாங்களா இருக்கோம் சொல்லி அவ்வளவு அன்பா, அவ்வளவு உறவா என்ன ஏத்துக்கிட்டீங்க. உள்ள போய் பார்த்தாதான் தெரியும் எது எந்த நிலைமையில இருக்குன்னு, என்ன இருக்கு என்ன இல்ல, எது எந்த நிலைமையில இருக்கு எது எந்த நிலைமையில இல்ல. சோ அதையெல்லாம் பார்த்துட்டு உங்களுக்கு ஒரு வெள்ளை அறிக்கையா அதை வெளியிடணும்னு நான் நினைக்கிறேன். ஒரு டிரான்ஸ்பரண்டான ஒரு கவர்மெண்டா, அதாவது இன்னைக்கு நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் இந்த நிலைமையில தான் இருக்கு அப்படின்றத உங்ககிட்ட சொல்லிட்டு I just want to take it forward from there. அதைத்தான் நான் முதல்ல செய்யணும்னு நினைக்கிறேன். அப்படி ஒரு எண்ணம் மனசுல இருந்துச்சுன்னா நம்ம ஜெயிச்சிட்டோம், ஒரு ஆட்டம் ஆடி பார்க்கலாம் அப்படின்ற எண்ணம் யாருக்காவது இருந்துச்சுன்னா இப்பவே இந்த நிமிஷமே அதை எரேஸ் பண்ணிருங்க. இங்க ஒரே சென்டர் தான், என் தலைமையில் உண்டான சென்டர். இந்த பக்கம் ஒரு சென்டர், இந்த பக்கம் ஒரு பவர் சென்டர், அங்க ஒரு பவர் சென்டர், அதெல்லாம் கிடையவே கிடையாது. இப்பவே சொல்லிடுறேன். இன்னொருத்தவங்களுக்கு முக்கியமா நான் நன்றி சொல்லணும். அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பா நண்பி எல்லாருமா சேர்ந்து ஒரு ஃப்ரெஷ் கவர்னன்ஸ், ஒரு நியூ கவர்னன்ஸ் ஒன்று கொடுப்போம். This is a new beginning. A new era of a real secular social justice starts now. విజయ్తో పాటుగా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ మంత్రివర్గంలో ఆనంద్, ఆధవ్ అర్జున, అరుణ్ రాజ్, సెంగోటియాన్, వెంకటరమణన్, నిర్మల్ కుమార్, రాజమోహన్, టీకే ప్రభు, కీర్తనకు అవకాశం కల్పించారు. వీరందరితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. 9 మంది మంత్రుల్లో శివకాశి నుంచి పోటీ చేసిన కీర్తన అత్యంత చిన్న వయస్కురాలు. అలాగే టీవీకే అధినేత విజయ్ మంత్రివర్గంలో ఎన్ ఆనంద్కు స్థానం దక్కింది. టీ నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆనంద్ విజయ్కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందారు. విజయ్ మక్కల్ ఇయకంను విజయవంతంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన పార్టీ నిర్మాణంలో కూడా ప్రధాన భూమిక వహించారు. టీవీకే మంత్రివర్గంలో అధవ్ అర్జునకు చోటు దక్కింది. ఉల్లివాకు నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన రాజకీయ వ్యూహకర్తగా మంచి గుర్తింపు పొందారు. గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ఉన్న అధవ్ అర్జున టీవీకే విధానాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ వ్యూహాలు, ఎన్నికల ప్రణాళికల్లో ఆయన పాత్ర ప్రత్యేకమని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే టీవీకే అధినేత విజయ్ మంత్రివర్గంలో డాక్టర్ కేజీ అరుణ్ రాజ్కు చోటు దక్కింది. తిరుచెంగోడు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన ఎస్సీ వర్గ ప్రతినిధిగా కేబినెట్లో స్థానం పొందారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విజయ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కేఏ సెంగోటియాన్. గోబిచెట్టిపాళెం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతకుముందు ఏఐడిఎంకే ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన సెంగోటియాన్ తన అనుభవంతో కొత్త ప్రభుత్వాన్ని వెన్నెముకగా నిలవనున్నారు. ఇక మైలాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పి వెంకటరమణన్కు విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కింది. చెన్నై నగర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల్లో మంచి మద్దతు సంపాదించుకున్న వెంకటరమణన్కు పార్టీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది.
ఇక తిరుపురం కుండ్రం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సిటిఆర్ నిర్మల్ కుమార్ విజయ్ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఐటీ, సోషల్ మీడియా రంగాల్లో మంచి పట్టున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. గతంలో బీజేపీ ఐటీ వింగ్లో కీలక బాధ్యతలు నిర్వహించిన నిర్మల్ అనంతరం టీవీకేలో చేరారు. సోషల్ మీడియా వ్యూహాలు, డిజిటల్ ప్రచారంలో ఆయన నైపుణ్యాన్ని గుర్తించిన విజయ్ మంత్రివర్గంలో స్థానం కల్పించినట్టుగా తెలుస్తోంది. ఇక ఎగ్మోర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రాజమోహన్ విజయ్ క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించిన రాజమోహన్కు గుర్తింపుగా మంత్రివర్గంలో అవకాశం కల్పించినట్లుగా టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. టీవీకే అధినేత విజయ్ మంత్రివర్గంలో టీకే ప్రభుకు స్థానం దక్కింది. కారైకుడి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన పార్టీ బలోపేతంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకుడిగా గుర్తింపు ఉంది. టీవీకే సంస్థాగత నిర్మాణం, స్థానిక స్థాయిలో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన ప్రభును కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతలు భావిస్తున్నారు. ఇక శివకాశి నియోజకవర్గం నుంచి గెలుపొందిన కీర్తన విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గంలో ఏకైక మహిళా ప్రతినిధిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. యువత మరియు మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో కీర్తనకు అవకాశం కల్పించినట్లుగా టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా విజయ్ తీసుకున్న నిర్ణయంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.